1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో నా పాపని నాకు క్షేమంగా తిరిగిచ్చేస్తారని. ఇప్పటికే ఆ రోజులు అయిపోయింది. పాప మీద నాకు చాలా బెంగగా ఉంది. నా కన్న తల్లి బాధ అర్థం చేసుకొని నాకు అప్పచెప్పేస్తారని. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రీను. ప్రస్తుతం మనం జ్ఞానేశ్వరి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి దగ్గర ఉన్నాం. మనం ఒకసారి తల్లితో మాట్లాడదాం. అయితే ఎవరైతే ఈ వీడియోలు సోషల్ మీడియాలోని డిజిటల్ మీడియాలోని పోస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అని చెప్పేసి కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒకసారి జాహ్నవి తల్లితో మాట్లాడదాం. అసలు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయో నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒకసారి తల్లితో మాట్లాడదాం. అమ్మ జాహ్నవి చెప్పండి, మీరు బాధపడే విషయం మీడియా ద్వారా ఒకసారి తెలియజేయండి. ఏదైతే వీడియోలు చేస్తున్నారో మీ టీవీ వాళ్ళు ఏదైతే ఉన్నారో కామెంట్స్ పెట్టినో ఎవరైతే ఉన్నారో పాప తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఏడట్లేదు, ధైర్యంగా ఉన్నారు, వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చని వీడియోలు చేస్తున్నారు సార్. కామెంట్స్ కూడా అలాగే పెడుతున్నారు, చాలా దారుణంగా పెడుతున్నారు సార్. ఈ కామెంట్స్ ఏదైతే ఉన్నదో ఈ వీడియోలు ఏదైతే ఉన్నాయో అవి తగ్గించుకుంటే అలాంటివి చేయకుండా ఉంటే బాగుంటది అని చెప్తున్నాను సార్. నేనేమనుకున్నానంటే పాప ఉండే ఉన్నదన్న ధైర్యంతో మీ కెమెరా ముందు నేను ఏడకుండా ధైర్యంగానే సమాధానం చెప్పింది సార్. మీరు చూడొచ్చు. అంత ధైర్యంగా ఉన్నంత మాత్రాన నేనేదో చేసేసానని, నా భర్త ఏదో చేసేసారని, నా ఫ్యామిలీ ఏదో చేసేసిందని మీరు తప్పుడు వీడియోలు చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. నాకు ఈ పాప మిస్ అయిందన్న దానికన్నా మీరు వీడియోలు చేయడం వల్ల బాధ ఎక్కువైపోతుంది సార్. మేమే ఏదైనా చేసేసుకొని ఉంటే నిజంగా చెప్తున్నాను, ఏదైనా చేసే ఇంత ఇన్వెస్టిగేషన్, ఇంత పోలీస్ కుక్కలు వచ్చాయి, ఎంత జనాలు ఉన్నారు, మా పేర్లు పాటికే ఆ రోజే బయటకు వచ్చేసింది కదా సార్. మీరే ఒకసారి అర్థం చేసుకుంటారని, ఎవరైతే వీడియోలు చేస్తున్నారో, ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళు తగ్గించుకుంటారో. మా ధైర్యంతో ఇప్పటికీ కూడా కొంచెం ఎంతో కొంత ధైర్యంతో నేను ఉన్నాను. ఆ ధైర్యాన్ని నన్ను నేను నిలబెట్టుకొని ఇస్తారని అనుకుంటున్నాను. నేను కెమెరా ముందు ఎంత ఏడ్చానో, కెమెరా ముందు ఏడుస్తున్నానో లేదో, నేను ఎంత సఫర్ అవుతున్నానో, నా ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో నా వరకే తెలుసు. అది కెమెరా ముందు నేను చూపించాలి అంటే నేను చూపించలేను సార్. ఇంటికాడ నేను ఏడ్చినా, నేను పాపనే ఎదుర్కొండినా మా ఫ్యామిలీని ఎదుగుతారా, మా ఫ్యామిలీ ఏడుస్తుంది, అలాగే నేనే ఏడవాలా. చిన్న అమ్మాయి తనతో నేనే చూసుకోవాలా, నా హెల్త్ పరంగా నేనే చూసుకోవాలి సార్. మీరు ఒకసారి అర్థం చేసుకుంటారని, ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెడతారని, ఇది వరకు పెట్టిన వాళ్ళు కూడా డిలీట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. దయచేసి మా పాపను ఎవరైతే తీసుకెళ్లి ఉంటారో క్షేమంగా మా పాపను మాకు అప్పచెప్తారని, ఈ కన్నతల్లి బాధ వాళ్ళు అర్థం చేసుకుంటారని, నా పాపను నాకు తిరిగి ఇచ్చేస్తారని అనుకుంటున్నాను సార్. నా బాధను అర్థం చేసుకొని నా బిడ్డను నాకు క్షేమంగా తిరిగి అప్పచెప్తారని మిమ్మల్ని అనుమానాలు కూడా పాపను ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు అనే అనుమానాలు ఏమైనా ఉన్నాయి? అలాగని మనం అనుకోలేం కదా సార్. అనుమానం అయితే ప్రెసెంట్ కి ఏమీ లేదు. కానీ ఒకటి మా అనుమానం అంతే ఏంటంటే, అయితే జనవరిలో ఏదైతే కారు గొడవలు జరిగాయో వాళ్ళన్నా అవ్వచ్చు సార్. లేదంటే మా ఆయన గారు ఫ్రెండ్స్ లో ఎవరైనా అవ్వచ్చు. పర్టికులర్ గా పేర్లు అయితే అంత అనుమానంగా ఏమీ లేవు. ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా చెయ్యొచ్చు. ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామస్తులు హెల్ప్ తీసుకొని ఇదంతా కావాలని చెయ్యొచ్చు అని అనుకుంటున్నాను. ఇంతకు ముందు జనవరిలో ఒక గొడవ జరిగిందని కూడా చెప్తున్నారు. గొడవ కూడా ఏదో కారు విషయంలో ఒక గొడవ జరిగింది. ఆ గొడవ వల్ల కూడా మాకు ఏమైనా దాని వల్ల కూడా అయ్యి ఉండొచ్చేమో అని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కారు గురించి జనవరిలో గొడవ అయింది అంటున్నారు కదా, ఎంతవరకు గొడవ అయితే చాలా వరకు అయింది. మాక్సిమం 3 months వరకు గొడవ అలా రన్నింగ్ అవుతూనే ఉంది. కానీ ఇప్పటికైతే కారు గొడవలు ఏదైతే ఉన్నాయో అవి క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా చేసి ఉంటారన్న అనుమానంతో ఉన్నాం సార్. ఉన్నది అంటే మనం నమ్మలేం కదా సార్. ఇప్పుడు మీరు నేను బాగానే మాట్లాడుకుంటున్నాం, మీ మనసులో ఏముందో నా మనసులో ఏముందో ఎవరికి తెలియదు. కానీ ఒక్కటి ఏంటంటే, అనుమానం ఏంటంటే, అయితే వాళ్ళన్నా చెయ్యొచ్చు, లేదంటే ఫ్రెండ్స్ లో ఎవరైనా చెయ్యొచ్చేమో అన్న చిన్న అనుమానం. లాస్ట్ గా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో నా పాపని నాకు క్షేమంగా తిరిగి ఇచ్చేస్తారని. ఇప్పటికే ఆ రోజులు అయిపోయింది. పాప మీద నాకు చాలా బెంగగా ఉంది. నా కన్న తల్లి బాధ అర్థం చేసుకొని నాకు అప్పచెప్పేస్తారని కోరుకుంటున్నాను. మాకు జనవరిలో కొన్ని వివాదాలు జరిగే ఒక కారు విషయంలో, దాని ద్వారా కూడా వాళ్ళ ఆ గొడవ కూడా చాలా పెద్ద గొడవ జరిగినట్టు కూడా
ఇక్కడ తల్లి చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మీద కూడా మాకు ఏదైనా కొంచెం వాళ్ళు గొడవ దాని మీద ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళు కానీ తీసుకెళ్లి ఉండొచ్చేమో అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ తల్లి చెప్పేది ఏంటంటే, ఎవరైతే వీడియోలు చేస్తున్నారో, ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి ప్రత్యేకించి దండం పెట్టుకుని వేడుకుంటుంది తల్లి. ప్రత్యేకించి ఎవరు కూడా మమ్మల్ని దయచేసి బ్యాడ్ కామెంట్స్ చేయకండి అని చెప్పి తల్లి వేడుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. జ్ఞానేశ్వరి తండ్రి ఉన్నారు, అయితే మనతో ఉన్నారు. తండ్రి కూడా ఇక్కడ 5 రోజులుగా పాప వస్తుందని వాళ్ళు ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. పాప ఎక్కడికి వెళ్ళలేదు, మాతోనే ఉంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క పాప ఎప్పుడు వస్తుందా అని వాళ్ళ కళ్ళల్లో ఆనందం కూడా ఆనందాన్ని చూడడానికి కూడా ఇదిగా ఉంది. మా పాప మాకు ఎట్టి పరిస్థితుల్లో మా పాపని మాకు ఇప్పించండి అంటూ పోలీసులు వాళ్ళు వేడుకున్నటువంటి పరిస్థితి. అయితే రాత్రి ముందు రోజు 2 రోజుల ముందు రావడం జరిగింది. మళ్ళీ అదే కుక్క వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది మామూలుగా? అది కుక్క కొద్దిగా మైండ్ సెట్ మారింది. కొద్దిగా మైండ్ సెట్ మారింది. ఎవరన్నా పట్టుకునేటప్పుడు మీదకి వస్తుంది. కరుస్తుందా? ఇంతకు ముందు అలా ఉండేది కాదు. బానే ఉంది. కుక్క ఇంతకు ముందు ఎవరిని కరిచిన పరిస్థితి అయితే అలాంటిది ఇప్పుడే ఎవరైనా ఒక దగ్గరికి వెళ్తుంటే కరవడం అరవడం జరుగుతుంది. అరుస్తుంది. ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? అదే GPS ట్రాకర్ అది పెట్టి బెల్ట్ టై చేసి ఎంక్వైరీ చేస్తాం. మీకు ఎవరి మీద అనుమానాలు కానీ ఏమైనా ఉన్నాయా? అలాంటి అంటే పాప మిస్సింగ్ కేసులో మీకు ఏదైనా అనుమానం కానీ ఏదైనా? అలాంటి పాప వస్తుంది అనే ధ్యాసలోనే ఉన్నాం. ఉన్నారు. అయితే ఈ రోజు ఒక్కసారిగా మళ్ళీ డాగ్ రావడం, ఏదైతే ఆ కుక్కని మళ్ళీ బోన్ లో బంధించడం, మళ్ళీ దానికి GPS ట్రాకర్ అమర్చే పనిలో ఈ పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో నా పాపని నాకు క్షేమంగా తిరిగి ఇచ్చేస్తారని ఇప్పటికే ఆ రోజులు అయిపోయింది. పాప మీద నాకు చాలా బెంగగా ఉంది. నా కన్న తల్లి బాధ అర్థం చేసుకొని నాకు తిరిగి నాకు అప్పచెప్పేస్తారని కోరుకుంటున్నాను.